ఎవరి తప్పులు వారు తెలుసుకోవటానికి సమయం ఉండదు. కాని ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావాల్సినంత తీరిక ఉంటుంది. కష్టం విలువ తెలిసినవాడు ఎవ్వరినీ కష్టపెట్టడు. ఇష్టం విలువ తెలిసినవాడు ఎవరినీ వదిలిపెట్టడు. తెలియక చేస్తే అది పొరపాట, తెలిసి చేస్తే అది నమ్మకద్రోహం. ఒక వ్యక్తి పతనానికి ఆరంభం అతని నోటి నుండి వచ్చే అహంకారంతో కూడిన తప్పుడు మాటలు. మనిషికి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు. కాని ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే సంపాదనకు మించిన ఖర్చు పెడతాడు. ప్రతి మనిషికి బంధం అనేది చాలా ముఖ్యమైనది. ఈ రోజు వచ్చిపోయే ధనం కోసం ఆశపడకు. జీవితాంతం తోడుగా ఉండే బంధాన్ని వదులుకోకు. వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలరు. ఆకలిగా ఉన్నప్పుడు దొరికిన అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దున్హకంలో రాని బంధం, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థం లాంటివి. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు. అందరూ ఉన్నా కూడా నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఎదగాలనే తపన ఉన్నవాడిని ఎవరూ ఆపలేరు. నిజమైన ప్రతిభ ఉన్నవారిని పాతాళంలో పాతిపెట్టినా కూడా వాడు భూమిని చీల్చుకుంటూ పైకొస్తాడు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా? నీవాళ్లు అనుకున్నవారి దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా అలాగే దూరంగా ఉండటమే ఉత్తమమైన మార్గం. కండ బలంతో బండలు మోయగలిగిన వాడికంటే గుండె బలంతో బాధ్యతలు మోయగలిగినవాడే నిజమైన బలవంతుడు. అప్రయత్నంగా అలాగే అదృష్టంతో వచ్చిన గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది. కష్టాలు ఏడిస్తే పోవు, అలాగే సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలు అవుతాయి. జీవితంలో ఎప్పుడూ నటించకండి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకండి. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. మీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం అవ్వండి, అంతేకాని కన్నీళ్లకు కాదు. ఎందుకంటే అది ఎప్పటికైనా తిరిగా మిమ్మల్ని ఏడిపిస్తుంది. ఎవరూ నిన్ను గుర్తించకపోయినా పర్వాలేదు. నిన్ను నువ్వు నమ్మితే చాలు. ఆ తర్వాత నీ విజయాన్ని చూసి ఈ ప్రపంచమే గర్వపడేలా ఎదుగుతావు. నువ్వు అవసరం లేని వాళ్ల దగ్గర, అలాగే అర్హత లేని వాళ్ల దగ్గర నీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని అనుకోవడం అవివేకం అవుతుంది. గౌరవం, ప్రేమ, అలాగే స్నేహం ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. నువ్వు నచ్చి, అలాగే నిన్ను మెచ్చి వాటంతటవే నీ దగ్గరకు రావాలి. అప్పుడే నీకు విలువ. అవతల వారికి మీ యొక్క అభిమానం, అలాగే ఆప్యాయత అర్థం కానప్పుడు వారికోసం మీరు ప్రాణం ఇచ్చేంతగా తపించినా ఫలితం ఉండదు. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదువుతూనే ఉండాల్సిన పుస్తకం. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో నువ్వు తిప్పే కాగితాల చప్పుళ్ళు భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచమంతా కొట్టే చప్పట్లు కావాలి. స్త్రీ ఒక కసాయి భర్తతోనైనా బ్రతకటానికి ఇష్టపడుతుంది. కాని అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టంగా, అలాగే భారంగా భావిస్తుంది. ఆ బంధం కూడా దినదిన గండం, నూరేళ్ల ఆయుష్షులాంటిదే. ఎదుటివారు మీలో తప్పులు చేశారని బాధపడకండి. ఆ తప్పులు సరిచేసుకుని తల పైకెత్తుకుని నడవండి. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలు వదిలేయాలి, కాని ఆ వ్యక్తిని కాదు. ఈ క్షణం మళ్లీ రాదు అనే వాస్తవాన్ని నువ్వు గ్రహించినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో నిన్ను నమ్ముకున్న వారికోసం బాధ్యతతో బ్రతకడమే జీవితం. భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదిరించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దానిని భరించి బ్రతుకు. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.